నమో భగవతే రుద్రాయ. వైశాఖ మాసంలో వచ్చే తదియ తిథినే మనం అక్షయ తృతీయగా పిలుస్తూ ఉంటాం. ఈ అక్షయ తృతీయ నాడు మనం అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారిని గనక భక్తిగా శ్రద్ధగా గనక ఆచరించుకున్నాము అంటే, అమ్మవారికి పూజ అది కూడా చేసుకున్నాము అంటే మనకి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ అమ్మవారి యొక్క లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఆ రోజు మీరు లక్ష్మీ కుబేర పూజను కూడా ఆచరించారు అంటే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజలో మీరు ముందుగా లక్ష్మీ కుబేరుడు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటాన్ని మీ యొక్క పూజా మందిరంలో పెట్టి చక్కగా ఒక చిన్నపాటి పీటను తీసుకుని దానిపైన చక్కనైనటువంటి మృగ్గులతో మీరు అలంకారం అంతా కూడా చేసి ఒక రాగి చెంబును పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశంలో కొద్దిపాటి పసుపును, కుంకుమను, అక్షంతలను, గంధమును కూడా వేసి ఆ యొక్క కలశము పైన ఒక కొబ్బరికాయను కూడా ఉంచి ఆ కలశముకే చక్కనైనటువంటి అలంకారం అంతా కూడా చేసి ఈ లక్ష్మీ కుబేర పూజనంతా కూడా ఆచరించాలి. ఈ సమయంలో మీరు ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజనంతా కూడా చేస్తున్నటువంటి సమయంలో మీరు అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవడము, అలాగే కనకదారా స్తోత్రాన్ని చదువుకోవడము, కుబేరుడి యొక్క అష్టోత్తరము చదువుకోవడము వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహము ఖచ్చితంగా మీకు కలిగి మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు ఈ పూజ జరుగుతున్నటువంటి సమయంలో జపించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం నమో యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ. ఈ మంత్ర జపముతో లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు కలిగి చక్కనైనటువంటి మీకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు మీరు చేయవలసినటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి పరిహారం ఏమిటి అంటే, మీరు ఈ యొక్క ఒక చిన్నపాటి మట్టి కుండను తీసుకుని ఆ మట్టి కుండ నిండా కూడా మనం చక్కనైనటువంటి ఆవు పాలను నింపి ఈ యొక్క ఆవు పాలతో ఉన్నటువంటి ఆ మట్టి కుండను మీ యొక్క ఫ్రిడ్జ్ లో, డీప్ ఫ్రిడ్జ్ లో గనక పెట్టి ఉంచినట్లయితే ఆ విధంగా కూడా మీకు ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఎక్కువై మీకు ధన సంపాదన కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని కూడా అక్షయ తృతీయ నాడు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే లక్ష్మీ కుబేర ముగ్గు అంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర చిత్రపటము మీరు పెట్టుకున్నారు కదా, మీ యొక్క ఈశాన్యం మూల మీ ఏదైతే దేవుడి గది దగ్గర మీరు పూజ అంతా కూడా చేస్తున్నారు, అలాగే మరి యొక్క చిన్నపాటి పీటను తీసుకుని దాని మీద లక్ష్మీ కుబేర యంత్రాన్ని కూడా లిఖించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ యంత్రం మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఆ యంత్రం అంతా కూడా ముందుగా మీరు ఒక చతురస్రాన్ని వేసుకోవాలి. ఆ చతురస్రానికి మధ్యలో మరలా ఒక 9 చతురస్రాలు వేసుకుని ఆ 9 చతురస్రాలలో ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ సంఖ్యలన్నింటినీ కూడా అక్కడ మీరు రాసి ఒక్కొక్క సంఖ్య దగ్గర కూడా మీరు ఒక్కొక్క రూపాయి నాణ్యమును అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా పెట్టడం ద్వారా మీకు లక్ష్మీ కుబేర యంత్రం అనేటటువంటిది తయారవుతుంది. కాబట్టి ఆ లక్ష్మీ కుబేర యంత్రము కూడా మీకు చక్కనైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆకర్షణ పెరిగి మీకు ఏదైతే అవసరం ఉన్నంత మేర వరకు మీకు ధనము లభించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజను, అలాగే లక్ష్మీ కుబేర యంత్రాన్ని, అలాగే ఈ యొక్క మట్టి కుండతో ఆవు పాలని కూడా మీరు ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేసుకోవడం ద్వారా మీకు చక్కనైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు అనేటటువంటివి కలుగుతాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు ఈ పరిహారాలన్నీ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.